రియల్ కంటెంట్ జాబ్స్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. సో నేను నిన్ననే విజయనగరం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారని చెప్పేసి నేను యూట్యూబ్ మన ఛానల్లో పెట్టడం జరిగింది. సో రీసెంట్గా కాకినాడ జిల్లాకి సంబంధించి కూడా నేనైతే వీడియో చేస్తున్నానండి ప్రజెంట్. అలాగే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను. నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తానని లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ అప్లికేషన్ అనేది అందరికీ కూడా కామన్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఎవరు అప్లై చేసుకున్నా దీనికి అప్లై చేసుకోవచ్చండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే కనుక అప్లికేషన్లో ఒకసారి చూడండి, టైప్ 3 అంటే ఏంటి, టైప్ 4 అంటే ఏంటి, ఇక్కడ అప్లికేషన్లోనే ఇవ్వడం జరిగింది. చాలామందికి తెలియట్లేదు. టైప్ 3కి విడిగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, టైప్ 4కి విడిగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ఏఎన్ఎం, అటెండరు, అకౌంటెంట్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్స్, డే నైట్ వాచ్మెన్, స్వీపర్, స్కావెంజర్, వీటన్నిటికీ కూడా టైప్ 3కి అయితే రావడం జరుగుతుందండి. అలాగే టైప్ 4 అంటే వార్డెన్, పార్ట్ టైం టీచర్స్, హెడ్ కుక్స్, అసిస్టెంట్ కుక్స్, చౌకీదార్, ఇవన్నీ కూడా పార్ట్ 4లోకి రావడం జరుగుతుందండి. సో వీటికి సెపరేట్ అప్లికేషన్ షల్ బి సబ్మిటెడ్ ఫర్ టైప్ 3 అండ్ టైప్ 4 కేజీబీవీస్ అని ఇవ్వడం జరిగిందండి. సో ఆ విధంగా అయితే సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూడండి, అభ్యర్థిని పేరు అంటే మీ యొక్క నేము 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటే కనుక 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉందో అలా నోట్ చేస్తారు. లేదంటే కనుక మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ బేస్ చేసుకుని మీ యొక్క నేమ్ అనేది మెన్షన్ చేస్తారు. అలాగే భర్త పేరు లేదా తండ్రి పేరు ఇక్కడైతే రాయాలండి. ఏది ఉంటే అది ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. అలాగే ఆధార్ నెంబరు, మీ యొక్క ఆధార్ కార్డు మీద నెంబర్ ఉంటుంది, 12 డిజిట్స్ నెంబరు, ఆ నెంబర్ అయితే నోట్ చేయాలి. పుట్టిన తేదీ, మీ యొక్క పుట్టిన తేదీ, డేటు, మంత్, ఇయర్ 3 నోట్ చేయాలండి. అలాగే వయసు, మీ వయసు ఇప్పటికీ ఎంత వయసు వచ్చిందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాలి. 20 సంవత్సరాల, 30 సంవత్సరాల ఎంత అనేది ఇక్కడ నోట్ చేయాలి. అలాగే కులం, క్యాస్ట్ అంటే ఓసీయా, బీసీయా, ఈడబ్ల్యూఎస్ఆ, ఎస్సీయా, ఎస్టీయా, ఇవన్నీ కూడా మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ మెన్షన్ చేయాలి. దాని తాలూకా డాక్యుమెంట్ జిరాక్స్ కాపీ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అలాగే జిరాక్స్ కాపీలన్నీ కూడా గెస్టెడ్ అటెస్టేషన్ చేయించుకుని వాళ్ళకి సబ్మిట్ చేస్తే బెటర్ అండి. స్థానిక మండలం, మీ యొక్క మండలం, మీరు ఏదైతే మండలంలో ఉంటున్నారో ఆ మండలం పేరు రాయాలి. మీరుండే ఊరు కాదండి, మండలం పేరు రాయాలి. అలాగే స్థానిక జిల్లా, మీరు ఉంటున్న జిల్లా, ప్రజెంట్ మీరు ఏదైతే నేటివ్ ప్లేసో, మీరు 4th to 10th ఎక్కడ చదువుకున్నారు అది స్థానిక జిల్లా అవుతుంది. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుని ఉంటారు కదా, లేదా మీరు ఉంటున్న రెసిడెన్షియల్ ఏరియా. అలాగే మీ యొక్క విద్యార్హతలు, ఒకవేళ విద్యార్హతలు ఉంటే ఇక్కడ నోట్ చేస్తారండి. 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ, మీకు ఏముంటే అవి, పీజీ ఉంటే పీజీ. ఒకవేళ లేని వాళ్ళు అప్లై చేయరు, ఉన్న వాళ్ళు అయితే ఇక్కడైతే నోట్ చేస్తారు కంపల్సరీగా. సో 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఈ విధంగా అయితే మీరు నోట్ చేయాలండి. అలాగే అలాగే ఈ సబ్మిట్ కూడా చేయాలి. జిరాక్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టడీ సర్టిఫికేట్స్, అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ మార్క్ లిస్టులు, ఓడీలు, ఇవన్నీ సబ్మిట్ చేయాలి. దరఖాస్తు చేస్తున్న కేజీబీవీ రకం అంటే టైప్ 3ఆ, టైప్ 4ఆ. సో ఆల్రెడీ పైన చెప్పాను కదా, టైప్ 3ఆ, టైప్ 4 అనేది ఇక్కడ మెన్షన్ చేశాం కదా. ఇది టైప్ 3, ఇది టైప్ 4 సెకండ్ వన్. సో ఇవి చూసుకుని టైప్ 3లోకి వస్తున్నాయా, టైప్ 4లోకి వస్తున్నాయా మీ పోస్ట్ అనేది రాయాలి. సో దరఖాస్తు చేస్తున్న కేజీబీవీ పేరు అంటే మీరు ఏదైతే మండలానికి దరఖాస్తు చేస్తున్నారో ఆ దరఖాస్తుకు సంబంధించిన కేజీబీవీ పేరు అనమాట. ఫర్ సపోజ్ ఇది కాకినాడ జిల్లా నోటిఫికేషన్ అండి. ఇందులో కేజీబీవీ ఇక్కడ ఇచ్చేసేసారు, నేమ్ ఆఫ్ ది కేజీబీవీ. ఇక్కడ కోటనందూరు, శంఖవరం, తుని, తొండంగి ఈ విధంగా ఇచ్చారు కదా. ఇవి టైప్ 3లో ఇవి కేజీబీవీ పేర్లు అండి. ఇవి మండలాల పేర్లు. ఇవి మనం మండలాల పేర్లు అక్కడ మెన్షన్ చేయాలి, ఇక్కడ దరఖాస్తు చేస్తున్న కేజీబీ పేరు దగ్గర. అలాగే ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు సంబంధించిన మండలం పేరు అయితే మెన్షన్ చేయాలి. సో అలా మెన్షన్ చేసి నోట్ చేయాలి. ఇక్కడ దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు, ఇప్పుడు టైప్ 3లో పోస్టులు మనం పెడుతున్నాం అనుకోండి, టైప్ 3కి సంబంధించి ఏ పోస్టులు పెడుతున్నాయో ఇక్కడ మెన్షన్ చేయాలి. టైప్ 4లో పోస్టులు పెడుతున్నాం అనుకోండి, వేరే అప్లికేషన్ తీసుకుని టైప్ 4కి సంబంధించి పోస్టులు ఇక్కడ మెన్షన్ చేయాలి. టైప్ 3కి, టైప్ 4కి విడివిడిగా సబ్మిట్ చేయాలి. అలాగే మీ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఇంటి నెంబర్తో సహా డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. మీ యొక్క డోర్ నెంబర్ మెన్షన్ చేయాలి, మీ యొక్క వీధి పేరు మెన్షన్ చేయాలి, మీరు ఉంటున్న గ్రామం పేరు రాయాలి, అలాగే మీరు ఉంటున్న మండలం పేరు రాయాలి, మీ యొక్క జిల్లా పేరు రాయాలి. అలాగే మీ యొక్క పిన్ కోడ్, పోస్టల్ పిన్ కోడ్ ఉంటుంది కదా,
పోస్టల్ పిన్ కోడ్ అనేది కూడా మెన్షన్ చేయాలి. అలాగే మీది పర్మనెంట్గా ఉండే మొబైల్ నెంబర్ ఒకటి నోట్ చేయాలి. మీకు సమాచారం ఏం రావాలన్నా సరే మీ అడ్రస్ లేదా మీ ఫోన్ నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు జతపరచాల్సిన జిరాక్స్లు కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, విద్యార్హతల సర్టిఫికేట్స్. ఆధార్ కార్డు కంపల్సరీగా ఇస్తారు. అలాగే అడ్రస్ ప్రూఫ్ కూడా ఒకటి ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మీ యొక్క అడ్రస్ తాలూకా ఎందులో అయితే అడ్రస్ కరెక్ట్గా ఉందో ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఆ అడ్రస్ అనేది ఉంటే బెటర్గా ఉంటుంది. ఆ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వండి. అలాగే విద్యార్హతల సర్టిఫికేట్ అంటే మీరు ఏవైతే పైన నోట్ చేశారో 10th, ఇంటర్, డిగ్రీ లేదా పీజీ ఏ ఉంటే అవి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఇంకో కంప్యూటర్ సంబంధించి అవి కూడా మీరు మెన్షన్ చేయాలి. అవి కూడా ఇక్కడ జిరాక్స్లు సబ్మిట్ చేయాలి. సో మీరు ఏదైతే ప్రతిదీ నోట్ చేస్తున్నారో అవన్నీ జిరాక్స్ కాపీలు అయితే ఇక్కడ సబ్మిట్ చేయాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. పీహెచ్ క్యాండిడేట్ అయితే సదరం సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలన్నీ కూడా సబ్మిట్ చేయాలండి. కొన్ని చోట్ల గెజిటెడ్ అటెస్టేషన్ అడుగుతున్నారు కాబట్టి గెజిటెడ్ అటెస్టేషన్ అడిగిన చోట మీరైతే ప్రతి జిరాక్స్ కాపీ కింద డౌన్లో గెజిటెడ్ అటెస్టేషన్ కూడా చేయించండి, స్టాంప్ వేయించండి. అలాగే ఈ అప్లికేషన్ మీద దరఖాస్తుదారు సంతకం అంటే మీ యొక్క ఓన్ సైన్, ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళు సైన్ పెట్టాలి. ఆ రోజు తేదీ వేస్తారండి. ఇది అప్లికేషన్ సంబంధించి. అలాగే ఇక్కడ కాకినాడ జిల్లా నోటిఫికేషన్ చూస్తే కనుక ఇందులో చూడండి, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనేతర పోస్టులు అంటే నాన్ టీచింగ్ పోస్టులు, పొరుగు సేవలు అంటే అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా మహిళా అభ్యర్థులకు మాత్రమే. కోటనందూరు ఏఎన్ఎం ఒకటి ఉందండి, శంఖవరం కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఒకటి ఉంది, తుని కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఒకటి ఉంది, తొండంగి మండలం వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ ఒకటి, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఒకటి, ఏఎన్ఎం ఒకటి. టోటల్ వచ్చి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి టైప్ 3లో. టైప్ 4 వచ్చేసి హంసవరం తుని హెడ్ కుక్ ఒకటి, కోటనందూరు వార్డెన్ ఒకటి, పార్ట్ టైం టీచర్ ఒకటి, చౌకీదార్ ఒకటి, హెడ్ కుక్ ఒకటి, అసిస్టెంట్ కుక్ ఒకటి. టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం కలిపి టైప్ 3లో 6, టైప్ 4లో 7. సో మొత్తం 13 పోస్టులు అయితే ఉన్నాయండి. వీటికి లాస్ట్ డేట్ వచ్చి 11/1/2026 వరకు కూడా మీరైతే ఆఫ్లైన్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి సమగ్ర శిక్ష అభియాన్ కాకినాడ అంటే మసీద్ సెంటర్ దగ్గర ఉంటుందండి ఇది, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయాలి. ఇది కాకినాడ జిల్లా నోటిఫికేషన్ అండి, మిగతా వాళ్ళకి కాదు. కాకినాడ జిల్లా వాళ్ళు అప్లై చేస్తే కనుక ఇది మాత్రం చూసుకొని అప్లై చేయండి. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు అంటే ఓసీ, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, ఎక్స్ సర్వీస్ ఉమెన్ ఉంటారు కదా, ఎక్స్ సర్వీస్ ఉమెన్ ఉన్న ఓసీ క్యాండిడేట్స్ ఉన్న 18 నుంచి 45 సంవత్సరాల వరకు ఏజ్ అయితే ఉండాలి. 45 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే డిజబిలిటీ ఎవరికైతే ఉందో వాళ్ళు 52 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చండి. ఇది ఏజ్కి సంబంధించి. అలాగే ఈ యొక్క ధ్రువపత్రాలు అంటే ఈ యొక్క అప్లికేషన్ ఏదైతే నేను చెప్పానో అదంతా ఫిల్ చేసేసి మీరు సమగ్ర శిక్షా కార్యాలయం కాకినాడ నందు అయితే సమర్పించాలండి. ఇప్పుడు అదనపు పథక సమన్వయకర్త, అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సమగ్ర శిక్షా కార్యాలయం కాకినాడ జిల్లా కాకినాడ. సో ఇదండి నోటిఫికేషన్ కాకినాడకు సంబంధించి. సో అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారండి కాకినాడకు సంబంధించి. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ అనేది ssagdt.webnode. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, ఇది webnode.com. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ పెట్టడం జరిగిందండి. సో ఆల్రెడీ మనకి గతంలో నోటిఫికేషన్ పెట్టారు కదా స్టేట్ వైడ్ మొత్తం, అందులో కూడా మనకి మెన్షన్ చేశారు కాకినాడకి టైప్ 3లో వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ 1, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ 3, ఏఎన్ఎం 2, టోటల్గా వచ్చి 6 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే కాకినాడ టైప్ 4 వచ్చి వార్డెన్ 1, పార్ట్ టైం టీచర్ 1, చౌకీదార్ 1, హెడ్ కుక్ 2, అసిస్టెంట్ కుక్ 2. టోటల్గా వచ్చి 7 వేకెన్సీస్ టైప్ 4లో ఉన్నాయి. మొత్తంగా 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ అప్లికేషన్కి ఏ విధమైన ఫీజు లేదండి. ఫీజు అయితే మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, మీరు డైరెక్ట్గా వెళ్ళవచ్చండి. ఆన్లైన్లో మీరు ప్రింట్అవుట్ తీసుకుని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని అదైతే అప్లికేషన్ ఫిల్ చేసేయండి. ఫిల్ చేసేసి డాక్యుమెంట్ జిరాక్స్ కాపీలు సబ్మిట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే నేను ఇప్పుడు చూపించిన అప్లికేషను ఇది ఫిల్ చేసేయచ్చండి. ఇది అందరికీ కూడా కామన్గా ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ అప్లికేషను మీ యొక్క ఏరియాలో సమగ్ర శిక్ష అభియాన్ ఎక్కడైతే ఉందో మీ యొక్క జిల్లాలో మీరు అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి అప్లికేషన్ను సబ్మిట్ చేయొచ్చండి. సో అన్ని చోట్ల స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్కరు వెబ్సైట్లో పెడుతున్నారు, ఒక్కొక్కరు డైరెక్ట్గానే అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి
ఏ జిల్లాకు ఆ జిల్లా ఒకసారి మీరు మీ జిల్లాలో ఉన్న సమగ్ర శిక్ష అభియాన్ని సందర్శించి అక్కడ ఏదైతే ఇక్కడ మనం చెప్పుకున్నామో ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అయితే మీరు అక్కడ సబ్మిట్ చేయమని నేనైతే చెప్తున్నాను. దీనికి గెస్టెడ్ అటెస్టేషన్ కూడా చేయించి వెళ్ళండి, బెటర్గా ఉంటుంది. జిరాక్స్ కాపీలు మాత్రమే సబ్మిట్ చేయాలండి, ఒరిజినల్స్ ఏం అవసరం లేదు, జిరాక్స్ కాపీలు మాత్రమే. ఇది ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. మీ క్వాలిఫికేషన్స్ ఏవైతే మెన్షన్ చేశారో అన్ని జిరాక్స్ కాపీలు సబ్మిట్ చేయాలి. సో పేపర్ నోటిఫికేషన్ ప్రతి జిల్లాలోనే ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఆ పేపర్ నోటిఫికేషన్ అయితే గమనించవచ్చండి. ఈనాడులో కూడా వేస్తున్నారు కొన్ని చోట్ల. సో ఇదేంటి నోటిఫికేషన్ సంబంధించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవసరమైతే వీడియో చేస్తాను, లేదా మీకు కామెంట్కి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.